కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణకీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయ తే నమః గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండిక్షేత్రనివాసాయ రామకృష్ణాయ తే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్ చిత్ ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము. అందులో క్రమంగా 8 శ్లోకాల వరకు వచ్చాము. భగవంతుడు సకల జీవులను ఉద్ధరించేటువంటి నిమిత్తం చేత అర్జునుడిని నిమిత్తంగా పెట్టుకొని అనేకమైనటువంటి అధ్యాత్మ విషయాలు మనకు చెప్తూ ఉన్నాడు. కర్మ, భక్తి, ధ్యానము, జ్ఞానము, ఇంకా అనేక సాధనాలు మనకు చెప్తూ ఉన్నాడు. అవాంతర సిద్ధాంతాలు అనేకం చెప్పినా భగవద్గీతకు జ్ఞానమే ముఖ్య సిద్ధాంతము. దగ్గరికి రండి. అయితే లౌకిక జ్ఞానాలన్నీ కూడా మన అంతఃకరణం ద్వారా ఒక కిరణంలాగా ఆ విషయ దిశ పర్యంతం వెళ్ళి ఆ విషయాలను తెలుసుకుంటుంది. అది కాదు మనకు కావలసినటువంటి జ్ఞానం, స్వరూప జ్ఞానం. ఆ అంతఃకరణాన్ని, అంతఃకరణంలో కలిగేటువంటి వృత్తిరూప జ్ఞానానికి కూడా సాక్షి ఉంది మన స్వరూపం. దాని గురించి చెప్తున్నాడు భగవంతుడు. అందుకని ఆ జ్ఞానము మనకు భగవంతుడు అనేక రకాలుగా బోధిస్తూ ఉన్నాడు. ఇంద్రియాలను, మనస్సును మొట్టమొదలు నిగ్రహించాలి. మనం సాధకుడు మొట్టమొదలు చేయాల్సినటువంటి పని ఇదన్నమాట. మన ఇంద్రియాలకు వాటికి అలవాటు ఉన్నది, జన్మజన్మల సంస్కారం ఉన్నది. బయటకే పరుగులు తీస్తాయి కానీ వెనక్కి వెళ్ళవు, అంతర్ముఖం కావు. ఈ ఇంద్రియాలకు 3 అవస్థలు ఉన్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఒకటి బహిర్ముఖ ప్రవృత్తి, బాహ్య ప్రవృత్తి ఒకటి. ఇక లేదంటావా నిద్రపోతుంది ఇంద్రియాలు లయమైతే. పోతే కళ్ళన్నా మూసుకుంటాం, లేకపోతే ఏదైనా బయట విషయాలన్నా చింతన చేస్తాం. ఎదురుగా విషయాలు లేకున్నా కానీ మనసు లోపల చింతన చేస్తాం విషయాల గురించి. ఇల్లు, వాకిలి, పిల్లలు, మనవలు, మనవరాలు, వాళ్ళ గురించే విచారణ అవుతుంటాయి లోపల. ఇక్కడ వింటుంటూనే ఉంటుంది. మనసు ఎప్పుడో పోయి ఇంటికి పోతుంది. అయ్యో మనవడు వాడు ఎక్కడ పోయానో ఏమో, రోడ్డు నుంచి వెళ్ళి బస్సులు, మోటార్లు, సైకిల్ మోటార్లు వస్తే వాడు బయటకి వచ్చినా ఏమీ అని అక్కడ పోతుంది ఒకసారి మనసు. ఉన్నట్టుండి ఎక్కడ పోయింది, అక్కడ విషయ చింతన అయిందా లేదా? దీనికి అలవాటు ఉన్నది, జన్మజన్మల సంస్కారం ఉన్నది. అందుకని వెళ్ళినా అంటే బాహ్య ప్రవృత్తి అయితే, లేకపోతే నిద్రపోతుంది. ఇంకొకటి ఉన్నది, భగవంతుని చింతన చేస్తూ భగవద్ ఆకారం అవడం కూడా ఒకటి ఉంది. కానీ అది సర్వసాధారణం కాదు, అది కొందరికి మాత్రమే సాధ్యమేది. ఎవరైతే వివేకంతో ఇంద్రియాలను అన్నింటినీ కూడా వాటి విషయాల నుంచి మళ్లించి ఆత్మోన్ముఖం చేసేటువంటిది కొందరితో మాత్రమే అవుతుంది, అందరూ కాదు అని చెప్పినారు. ఎందుకంటే విషయాలకు సంబంధించినటువంటి వాసనలు మన అంతఃకరణంలో
ఉన్నాయి. ఆ వాసన బలం చేత మనల్ని వివశులను చేసి మనసు బయటికి లాక్కెళ్తుంది, విషయాల్లోకి లాక్కెళ్తుంది. ఇంద్రియాన్ని ప్రమాదీని హరంతి ప్రసభం మనః అని భగవంతుడు ఇంతకుముందే చెప్పాడు. ఈ ప్రమాదకరమైనటువంటి ఇంద్రియాలు, మనస్సు, ఇవన్నీ మనల్ని బలాత్కారంగా విషయాల్లోకి లాక్కెళ్తాయి అన్నమాట. వాటిని కూడా మనం ప్రయత్నపూర్వకంగా అంతర్ముఖం చేయాలి. అంతఃకరణంలో, మనసులో ఎంతవరకు విషయ వాసన ఉంటుందో అంతవరకు ఆత్మానుభూతి కలగదు, ఆత్మానందం అనుభవానికి రాదు. అందుకని మొత్తం మనసునంతా ఖాళీ చేయాలి, అంతా ఖాళీ చేయాలి. ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో, జన్మజన్మల వాసనలు, సంస్కారాలు. వాసనలు అంటే సువాసన దుర్వాసన కాదు, మన విషయాలకు సంబంధించిన అనుభవజన్య సంస్కారం సూక్ష్మంగా ఉంటుంది. అది ఒక్కోసారి హఠాత్తుగా ఉద్భుతమయ్యి విషయాల్లోకి లాక్కెళ్తాయి. ఆ వాసనలు సమాప్తం కావాలి. అప్పుడే మనకు పరమాత్మ యొక్క అనుభూతి, సాక్షాత్కారము, ఆ ఆత్మానందం అనుభవానికి వస్తుంది. ఒక ఆయనకు ఏదో రోగం ఉందంట, దీర్ఘకాలంగా చాలా రోజులుగా ఆ రోగం అతన్ని పీడిస్తూ ఉంది. దాని గురించి ఎన్నో ఉపచారాలు చేశారు. చెయ్యని ఉపచారం అంటూ లేదు. ఆయుర్వేదం అయింది, అలోపతి అయింది, హోమియోపతి అయింది, ఇంకా దేవతలకు మొక్కడము, ఇంకా భూత వైద్యులు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళతో చూపించాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ రోగం తగ్గలేదు. అయితే ఏదో అకస్మాత్తుగా దైవవశాత్తు ఒక సాధువు తటస్థపడినాడు. ఆయన పరిస్థితి తెలుసుకున్నాడు. ఆయనకి ఏదో రోగం ఉంది, అది ఎన్నో ప్రయత్నాలు చేసినా కొన్ని సంవత్సరాల నుంచి కూడా తగ్గలేదు. అప్పుడు ఆ సాధువు అన్నాడు, ఇగో నీ యొక్క రోగాన్ని పూర్తిగానైతే నేను పోగొట్టలేను, అది పోదు కూడా, కాకపోతే తాత్కాలికంగా కొంత ఉపశమనం చేయడానికి ఉపాయం చెప్తాను, నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. ఏమిటా ఉపాయము అని అంటే, ఏం లేదు, పెద్ద ఖరీదు డబ్బులు అవి పెట్టాల్సిన అవసరం లేదు, కేవలము మీ ఇంట్లోనే ఉన్నది ఔషధం, అది చెప్తాను, ఆ ఉపాయాన్ని నువ్వు అవలంబించు అని ఆ సాధువు చెప్పాడు. ఏం లేదు, మీ ఇంట్లో దొడ్డు ఉప్పు ఉందా, పెద్ద పెద్ద రాళ్ళలాగా ఉంటాయి కదా, ఆ దొడ్డు ఉప్పు ఇంత ఆ కణము, ఆ దొడ్డుపు రాయి నోట్లేసుకొని చప్పరించుకుంటూ ఆ నోట్లో ఊరిన లాలాజలాన్ని అట్లే మింగుతూ ఉండు. ఇట్లా ఎప్పటికీ నిరంతరంగా చేస్తూ పో, నీ యొక్క రోగానికి కొంచెం ఉపశాంతి కలుగుతుంది, మొత్తం అయితే నివృత్తి కాదు అని ఆ ఉపాయం చెప్పినాడు. చెప్తే సరే బాబా అని అంతే. అప్పటి నుంచి నోట్లో ఉప్పురాయి వేసుకునేది అలవాటు అయిపోయింది. ఇక ఏ పని చేసినా కానీ నోట్లో మాత్రం ఉప్పురాయి ఉంటుంది. అది ఒకటి ఉడవంగానే ఇంకొకటి, ఒకటి ఉడవంగానే ఇంకొకటి, ఎప్పటికీ వేసుకునేది అలవాటు అయింది. కొంతమందికి ఒక్కలు నవ్వులేదు అలవాటు ఉంటుంది కదా, ఇక అది ఒకటి అయిపోగానే ఇంకోటి వేస్తూనే ఉంటాడు. ఎప్పటికి నవ్వులేదు అలవాటు. ఇట్లా ఆ ఉప్పురవుతూ నోట్లు వేసుకున్నాడు, ఎప్పటికీగా చప్పరిస్తూ ఉన్నాడు. ఇది బాగా అలవాటు అయిపోయింది. కొన్ని రోజులుగా ఇట్లా వాడేసరికి ఇక అది లేకపోతే బ్రతకలేనన్నట్టు అయిపోయింది, అలవాటు అయిపోయింది. అట్లా నోట్లో ఉప్పురవు తీసుకుంటే తన పని తను చేసుకుంటూ ఉన్నాడు. అయితే అతనికి సంవత్సరానికి ఒకసారి జన్మదినం అంటూ వస్తుంది కదా, అతనికి తన జన్మదినం నాడు ఊర్లో వాళ్ళందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టేది అలవాటు, స్వీట్లు పంచి పెడతాడని. అయితే ఇక ఈ జన్మదినం వచ్చింది ఈ సంవత్సరం, ఇప్పుడు ఊర్లో వాళ్ళందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టాలి అని అతడు స్వయంగా స్వీట్ల దుకాణానికి వెళ్ళాడు. అయితే స్వీట్ల దుకాణాలు ఇట్లా చాలా వరుసగా ఉన్నాయి, ఇక్కడి నుంచి అక్కడి దగ్గర అంగట్లో, సంతలో. అయితే మొదటి దుకాణానికి పోయినాడు. పోయి తనకు కావాల్సినంత స్వీటు జోకించు తూకం చేసిన తర్వాత ఆ యమయ్య డబ్బులు ఇయ్యి అని ఆ దుకాణం అతను, ఆ కొట్టు అతను అడిగితే, కొంచెం మాకు టేస్ట్ చూస్తా, మంచిగా ఉంటే తీసు అని కొంచెం అంత తీసి నోట్లు వేసుకో, అంత ఉప్పుప్పే అంత ఉప్పుప్పే, చీచి నాకు మంచిగా లేదు, ఇది బాగా అంతా ఇటో బాగా ఉప్పు ఉన్నదంతా అని చెప్పి ఆ తూకం చేసిన దాన్ని మళ్ళీ రిటర్న్ ఇచ్చేసాడు. ఇంకో దుకాణానికి పోయినాడు, అక్కడ కూడా తూకం తెప్పించుకున్నాడు. టేస్ట్ చూస్తా, కొంత నీళ్ళు వేసుకుని, అంతా ఉప్పు బాగలేదండి, స్వీట్ బాగలేదు అని చెప్పి ఇంకో దుకాణం. ఇట్లా అన్ని దుకాణాలలో పోయిండు, ఎందులో కూడా అతనికి నచ్చలే, అంతా ఉప్పే. లాస్ట్ దుకాణమైనా ఇతను చూస్తూ ఉన్నాడు, చివరి దుకాణం అతడు కొట్టైనా ఆ షాప్ అతను చూస్తూ ఉన్నాడు. ఇతను ఆ దుకాణానికి పోయిండు, రిటర్న్ ఇచ్చాడు, మళ్ళీ అది ఇడిచిపెట్టాడు, ఇంకోటి టేస్ట్ చూస్తున్నాడు. బాగా గమనించాడు అతడు. గమనించి ఇక చివరి దుకాణం దగ్గరికి అతడు రాగానే, అయ్యా నాకు ఇన్ని కిలోల స్వీట్ కావాలి అని అంటే, ఇస్తాను,
కానీ నువ్వు మొదలు ఆడ ఎదురుగా నల్ల ఉన్నది, ట్యాప్ ఉన్నది. ఆ ట్యాప్ ఉన్నది, ఆ ట్యాప్ దగ్గర పోయి నోరు మంచిగా కడుక్కొని రాపో అన్న. నోరు మంచిగా కడుక్కొని రాపో అన్న. అతడు పోయిండు, మంచిగా నోరు శుభ్రంగా వచ్చి దానికి ఎంత కావాలో అంత తూకం చేసుకున్నాడు. ఆగు, డబ్బులు తర్వాత ఇస్తా, మంచిగా ఉన్నదా లేదా చూస్తా, చూడు అన్న. తీసుకుంటే తీయ ఉన్నది, మంచిగా ఉన్నది. వా, గిట్లో ఉండాలి స్వీట్ అంటే అంటాడు. అంటే మొదటి అని ఖరాబ్ ఉన్నట్టు కదా, వాని నోరే ఖరాబ్ ఉన్నది. ఆయనతో ఆ లాస్ట్ ఆ షాప్ దగ్గర ఉన్నాడు, పోయి. అంటే చెప్పే తాత్పర్యం ఏంది? మన అంతఃకరణంలో అనేక జన్మ వాసనలన్నీ అట్లే పెట్టుకొని నేను ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం చేసుకుంటా, ఆత్మానందాన్ని పొందుతా, ఆత్మసుఖాన్ని పొందుతా, ఎలా సాధ్యం చెప్పండి? వాసనలు పోవాలి మొదలు. అంతఃకరణంలో వాసనలన్నీ కడిగేసుకోవాలి. కేవలం పరమాత్మ తప్ప ఇంకా ఏ దాని గురించనో ఉంది. అట్లయితే తప్ప మనకు భగవత్ సాక్షాత్కారము ఉంది అని ఒక మహాత్ముడు ఉన్నారు. మరియు మనకు సమాజంలో జీవిస్తున్నాం కాబట్టి అనేకమైనటువంటి ఒడిదుడుకులు కూడా వస్తూ ఉంటాయి. కష్టము, లాభము, మానము, అపమానం అన్నీ వస్తూ ఉంటాయి. అప్పుడు మనము అన్ని పరిస్థితుల్లో ఏకబుద్ధితో ఉండాలి. సుఖం వచ్చినా పొంగిపోయేది, దుఃఖం వచ్చినా కృంగిపోయేది. అన్ని పరిస్థితుల్లో సమానంగా ఉండాలి. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఇది ఈశ్వర ప్రదత్తమే ఉన్నది, నా మేలు కోసమే వచ్చింది. జో కుచ్ హోతా హై అప్నా భలాయి కే లియే హోతా హై. ఏం జరిగినా మన మంచి కోసమే జరుగుతుంది అని భగవంతుని యొక్క ప్రసాదంగా భావించి సుఖము దుఃఖము అన్నిటినీ సమానంగా అనుభవించాలి. తుకారాం మహారాజుకు గయ్యాలి భార్య ఉన్నది. భార్య ఎటువంటిదంటే గయ్యాలి అన్నమాట. మాటి మాటికి ఎదురు మాట్లాడమే గాని భర్తకు అనుకూలంగా మాట్లాడదు. ఎప్పటికీ చీకొట్టుకుంటేనే మాట్లాడతాయి, అన్నట్టే మాట్లాడతాయి. అప్పుడు పాండురంగం దగ్గర పోయాను అంటాడు పరమాత్మ, అయ్యే రంగా మంచి మేలు చేసినావు. ఎందుకంటే నాకు గయ్యాలి భార్య దొరికింది కాబట్టి నాకు సంసారం నందు ఆసక్తి లేకుండా చేసినావు అన్న. సంసారం అబ్బాయి ఈ సంసారం వద్దురా అప్ప, నాకు ఇక చాలా అని అట్లా అయింది. ఇటువంటి పరిస్థితికి నాకు ప్రాప్తం చేసినావంటే అది నీ అనుగ్రహమే స్వామి. నువ్వు ఆ భార్యనే నాకు ఇవ్వకపోతే నాకు వైరాగ్యంగా లేకుండేది. అందుకని నాకు చక్కటి భార్యని ఇచ్చినవు అని అనుకుంటా. ఇప్పుడు గయ్యాలి భార్య ఇచ్చినా గానీ నాకు మంచి అనుకూలం చేసినావు అన్నాడు తుకారాం. ఇక ఏకనాథ్ మహారాజుకు మంచి సులక్షణమైనటువంటి భార్య, సుదక్షిణ అయినటువంటి భార్య. ఏది చెప్పక ముందుకే భర్తకు ఏం కావాలో విచారం చేసి ఏ సమయానికి ఏది అందియాలో అది అందిస్తుంది. భోజనం టైంకు భోజనం, నీళ్లు కావాలంటే నీళ్లు, ఎప్పుడు ఏది వస్త్రం కావాలంటే వస్త్రం. వ్యాసపీఠ మీద పోతున్నాడు అన్నప్పుడు అన్ని తీసి అక్కడ మొదలే పెట్టేస్తుంది. స్వామి అక్కడ పోతున్నాడు. పూజా మందిరంలోకి పోకముందుకే పూజా సామగ్రులన్నీ సరిదిద్ది అక్కడ రెడీ పెట్టి వస్తుంది. చెప్పక ముందుకే అన్నీ కరెక్ట్గా చేస్తుంది. మళ్ళా ఎంత సౌమ్యమూర్తి, ఎంత శాంతమూర్తి అని అంటే ఆ ఏకనాథ్ మహారాజు యొక్క భార్య ఒక దుండగుడు, ఒక మూర్ఖుడు ఏం చేసిండంటే ఆమె వాకిట్లో ముగ్గులేస్తుంది. వాకిలు అంటే ఎరికే కదా, ముందు మన మెయిన్ దర్వాజా ముందు. అయితే ముగ్గులేసేటప్పుడు ఒక దుండగుడు వచ్చి ఆమె వీపు మీద కూర్చున్నాడు. ఆమె వంగి ముగ్గులేస్తుంది, వాడు వచ్చి వీపు మీద కూర్చుంటే ఆమె ఏమనకుండానే వాళ్ళు ముగ్గులు వేసుకుంటూనే ఉన్నది. వీడెవడు, ఎందుకు వచ్చిండు, ఎందుకు కూర్చున్నాడు అని ఏమనలేవాడిని. అలాగే ముగ్గులు వేస్తున్నది. అప్పుడు ఏకనాథ్ మహారాజ్ చూసి అమ్మ పిల్లగాడు పడిపోతాడు, మంచిగా ఎత్తుకొని ఆయన అంటాడు. పిల్లగాడు పడిపోతాడు, కింద పడగల్లా, మంచిగా ఎత్తుకో అని ఆయన అంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ యొక్క పేషెన్స్ అంటే ఓపిక ఎంత ఉంటుందో చూడండి. అంత ఏకనాథ్ మహారాజు మహాశాంతమూర్తి అని చెప్పింది ఉన్నారు. ఇదివరకు ఒకరు చెప్పిన కదా, ఒక మ్లేచ్చుడు 108 సార్లు ఉమ్మి వేశాడు అతని మీద, అయినా కానీ అతన్ని ఏమనలేదు. అంత శాంతమూర్తి. అంతకంటే ఇంకా ఘటికురాలు చాలా గొప్పది ఆమె, ఆయన భార్య. అంత శాంతమూర్తి అన్నమాట. ప్రతిదీ కూడా అనుకూలంగా అతనికి సమకూర్చి పెట్టేది. అప్పుడు ఏకనాథ్ మహారాజ్ అంటాడు పాండురంగాన్ని, రంగా నువ్వు అన్ని విధాల అనుకూలమైనటువంటి భార్యను నాకు ఇచ్చినావు కాబట్టి నీకు ధన్యవాదాలు అని ఆయన అంటాడు. అంటే మంచిగా ఉన్నా కానీ ఈశ్వరుని యొక్క ప్రసాదమే, చెడుగా ఉన్నా కానీ ఈశ్వరుని యొక్క ప్రసాదమే. ఇంకో నరసింహ మెహతా అని ఆయన ఉన్నాడు. ఆయనకు భార్యని చనిపోయింది. అప్పుడు ఆయన అంటాడు, ఏ రంగా
నువ్వు మంచి అనుగ్రహించినవు, నాకు జంజాటే లేకుండా చేసినవు. ఇక ఇప్పుడు నువ్వు నేను ఇద్దరమే ఉన్నాను, మనకేం ఆటంకం లేదు ఇక అంటాడు. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనము అది అనుకూలంగానే ఉంది, భగవంతుని యొక్క అనుగ్రహమే అనుకొని భావించుకొని ఆ పరిస్థితులకు ఎదుర్కొని పోవాలి అంతే. దుఃఖం రాగానే అయ్యో నాకు ఇంత దుఃఖం వచ్చాయి కానీ పొంగిపోవద్దు, సుఖం వస్తే నా అంత మంచోడు లేడు అని పొంగిపోవద్దు. అన్ని పరిస్థితులను సమానంగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ విధంగా సమదృష్టి కలిగి మన లక్ష్యం మాత్రం ఎక్కడ ఉండాలి? పరమాత్మ వైపు ఉండాలి. మన దినచర్య చేసుకుంటూ మన జీవన వ్యవహారం చేసుకుంటూ కూడా లక్ష్యం మాత్రము అక్కడ ఉండాలి అని చెప్పింది. ఈ విధంగా సాధనాలు ఉంటేనే భగవత్ సాక్షాత్కారము అవుతుంది అని భగవద్గీత అనేక రకాల ఉపాయాలు సాధనాలు మనకు చెప్తూ ఉంది. ఎన్ని సిద్ధాంతాలు ఎన్ని సాధనాలు చెప్పినా కానీ ముఖ్య సిద్ధాంతం మాత్రము జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానం చేతనే మోక్షము అనేది మాత్రం ముఖ్య సిద్ధాంతం, భగవద్గీతకు లక్ష్యం. ఇది జగద్గురు శంకరాచార్యుల వారు కూడా భగవద్గీతకు భాష్యం రాస్తూ ప్రప్రథమంగా సంబంధ భాష్యంలోనే చెప్తాడనమాట. భగవద్గీత యొక్క ముఖ్య సిద్ధాంతమే ఇది. సర్వకర్మ సన్యాసపూర్వక బ్రహ్మాత్మైకత్వ విజ్ఞానం చేతనే మోక్షము, ఇంకో మార్గం లేదు అని చెప్పినాడు. అది మాత్రం మనము లక్ష్యంగా గుర్తుపెట్టుకొని ఇక మిగతా సాధనాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ జ్ఞానం కోసమే ఇవన్నీ చెప్తున్నాడు అని గ్రహించాలి. అయితే ఇక్కడ భగవంతుడు అన్నాడు, నిర్గుణ నిరాకారమైనటువంటి పరబ్రహ్మం యొక్క ఉపాసన లేదా ఆయన యొక్క చింతన చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో అసమర్థులు, వారు సగుణ బ్రహ్మ ఉపాసన చేయవచ్చు అని చెప్పినాడు. మయ్యేవ మనాథత్స్వ మయి బుద్ధిం నివేశయ నివశిష్యసి మయ్యేవ అథగోర్ధం న సంశయ అన్నాడు. మనస్సును నాయందే స్థాపన చేసి బుద్ధిని కూడా నాయందే నివేశం చేసి నువ్వు ఎల్లప్పుడూ నా యొక్క చింతన చేసినట్లయితే నువ్వు నాయందే నివసిస్తావు, నాయందే ఉంటావు, ఇందులో సంశయం లేదు అని భగవంతుడు 8వ శ్లోకంలో చెప్పినాడు. దానికి శ్రీ మధుసూదన సరస్వతి స్వాముల వారు వ్యాఖ్యానం చేస్తూ మయ్యేవా అంటే సగుణే బ్రహ్మని నాయందు అన్నాడు. నాయందు అంటే ఎవరి యందు అంటే సగుణ బ్రహ్మం యందు, అంటే శ్రీకృష్ణుడే కావచ్చు, శ్రీరాముడే కావచ్చు, విష్ణువు, శివుడు ఎవరైనా కావచ్చు. నీకు నచ్చినటువంటి ఒక పరబ్రహ్మం యొక్క అవతార విశేషాన్ని నీవు ఉపాసన చెయ్యి. సగుణ బ్రహ్మ. మనః అంటే సంకల్ప వికల్పాత్మకం. మనస్సు అంటే దేనికంటారు? సంకల్పం వికల్పం చేసేదానికి మనస్సు అంటారు. ఇక్కడ అంతఃకరణం ఒకటే అయినా కానీ క్రియాభేదం చేత 4 ప్రకారాలుగా చెప్పుకుంటాము. సంకల్ప వికల్పం చేస్తే మనస్సు అంటాం, ఆ అంతఃకరణానికే. నిశ్చయం చేస్తే బుద్ధి అంటాం, చింతన చేస్తే చిత్తము అంటాం, నేను అని అహంకరిస్తే ఆ అంతఃకరణానికే అహంకారం అంటాం. ఈ విధంగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని 4 విధాలుగా చెప్తాము, కానీ వాస్తవంగా అది ఒకటే. ఏ విధంగా మన ఇంట్లో మనల్ని ఒక ఆయన బిడ్డ అంటాడు, ఒక ఆయన తల్లి అంటాడు, ఒక ఆమె చెల్లి అంటది, మరొకరు ఇంకో రకంగా, మరొకరకు ఇంకో రకంగా పిలుస్తారు. ఎవరు ఏ విధంగా పిలిచినా కానీ మనం ఒకళ్ళమే కదా. అట్లా అంతఃకరణం ఒకటే అయినా కానీ దాని యొక్క క్రియాభేదం చేత 4 రకాలుగా చెప్తాము. మనస్సు అంటే దేనికన్నాడు? సంకల్ప వికల్పాత్మకం మనః. సంకల్పం చేయుట వికల్పం. సంకల్పం అంటే ఉదాహరణకు సత్సంగానికి పోదామా వద్దా కదా, పోదాము అనేది సంకల్పం, వద్దులే రేపు పోదేవతి అది వికల్పం. ఇది సంకల్పము వికల్పం చేసేది ఎవరు? మనస్సు. ఆ మనస్సును నాయందు స్థాపన చెయ్యి అంటాడు. ఆధత్స్వ అంటే స్థాపన చెయ్యి అంటాడు. సర్వాహ మనోవృత్తి మద్ విషయ ఏవ కురు. నువ్వు సకల మనోవృత్తులు ఏవైతే ఉన్నాయో, మనసు ఒకే చింతన చేసుకుంటూ ఉంటుందా? పొద్దున్న నుంచి సాయంత్రం పడుకునేంత వరకు వేల కొలది సంకల్పాలు వికల్పాలు ఏవేవో చింతనలు చేస్తూనే ఉంటుంది. చూసారా ఎప్పుడైనా మనసును? మీరు మనసును నిరీక్షించి చూసారా? ఎప్పుడు ఏదో ఒకటి చింతన చేస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి చింతన చేస్తూనే ఉంటుంది, ఏదో ఒకటి చింతన చేస్తూనే ఉంటుంది. అయితే ఆ చింతనలన్నీ మానేసి కేవలం సకల వృత్తులను నాయందే నివేశం చెయ్యి అంటాడు. ఏవకారానుసంగేన మయ్యేవ అంటే నాయందే అంటే ఏమని చెప్పినట్లయింది? అన్యత్ర పూనీయకు. మనస్సును నాయందే సంలగ్నం చెయ్యి. మరి బుద్ధిని కూడా, బుద్ధి అంటే ఎవరు? అధ్యవసాయ లక్షణ
అధ్యవసాయం అంటే నిశ్చయం చేసేది బుద్ధి. దాన్ని కూడా నాయందే నివేశం చెయ్యి అంటాడు. సర్వాహ బుద్ధివృత్తి మద్ విషయా ఏవ కురు. సకల బుద్ధివృత్తులను అన్నిటిని కూడా నన్నే విషయం చేసేలాగా చెయ్యి. అంటే ఎల్లప్పుడూ నా యొక్క చింతననే చేస్తూ ఉండు. నా యొక్క ఆకారమయ్యే ఉండాలని బుద్ధివృత్తి. అన్యాకారం కావద్దు, అనాత్మాకారం కావద్దు. విషయాంతర పరిత్యాగేన సర్వదా మాం చింతయేది ఇత్యర్థం. విషయాంతరం అంటే వేరే విషయాలు, అనాత్మ విషయాలు ఎన్నో ఉంటాయి కదా, ఆ విషయాలను అన్నిటినీ వదిలేసి ఆ విషయ చింతన మానేసి కేవలం నన్నే నీ హృదయంలో పెట్టుకొని నా స్వరూపాన్నే ఎల్లప్పుడూ చింతన చేస్తూ ఉండు. తథా కిం స్యాత్. అయితే ఏమైంది స్వామీజీ? సరే, నా మనసును బుద్ధిని నీ యందు నేను స్థాపన చేస్తాను. అయితే దాని ప్రయోజనం ఏమిటి అనంటే నివసిష్యసి అన్నాడు భగవంతుడు. మయ్యేవ నివసిష్యసి, నా యందే నివసిస్తావు నువ్వు అన్నాడు. అంటే ఏమన్నట్టు? లబ్ధ జ్ఞాన సన్ మదాత్మన మయ్యేవ శుద్ధే బ్రహ్మణ్యేవ అత ఊర్ధ్వం ఏతద్ దేహాంతే న సంశయ నాత్ర ప్రతిబంధ శంక కర్తవ్య ఇత్యర్థ. ఎల్లప్పుడూ కూడా నాయందే ఉంటావు అంటే ఏమన్నట్టు? నా యొక్క జ్ఞానాన్ని పొంది అంటే ఎల్లప్పుడూ భగవంతుని యొక్క అంటే సగుణ బ్రహ్మ యొక్క చింతన చేయగా 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 ఏమవుతుందంటే మన అంతఃకరణము శుద్ధంగా నిర్మలంగా అయిపోతుంది, ఏకాగ్రతను చెందుతుంది. ఎప్పుడైతే ఏకాగ్రతను పొందుతుందో అప్పుడు ఆ సగుణ బ్రహ్మం నుండి మెల్లగా నిర్గుణ బ్రహ్మం వైపుకు మనస్సు వెళ్తుంది అన్నమాట. వెళ్ళి ఆ నిర్గుణ బ్రహ్మ చింతన చేసి ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొంది నువ్వు నాలోనే ఐక్యమైపోతావు, ముక్తుడవైపోతావు. శరీరం వదిలిన తర్వాత కూడా దేహాంతే అంటే శరీరం అంతమైన తర్వాత కూడా నా యందే నువ్వు చేరుకుంటావు అంటే ముక్తుడవైతావు. అత్ర సంశయ నా, ఇక్కడ సంశయం అనేది ఏమాత్రం కూడా లేదు, నువ్వు నన్ను చింతన చెయ్యి అని భగవంతుడు చక్కగా సులభమైనటువంటి మార్గం చెప్పినాడు. అంటే సగుణ బ్రహ్మ ఉపాసన చెయ్యి, నీకు తప్పకుండా మోక్షం కలుగుతుంది అన్నాడు. ఇదానీం సగుణ బ్రహ్మ ధ్యాన అశక్తానాం అశక్తి తారతమ్యేన ప్రథమం ప్రతిమాదో బాహ్యే భగవద్ధ్యానాభ్యాస తదశక్తౌ భాగవత ధర్మానుష్ఠానం తదశక్తౌ సర్వకర్మ ఫలత్యాగ ఇది త్రీణి సాధనాన్ని త్రిభిః శ్లోకైః విధత్తే. అయితే ఎవరైనా అనవచ్చు మనలాంటి వాళ్ళం, స్వామీజీ ఆ సగుణ బ్రహ్మ ఉపాసన కూడా మాతోని కాదు, మేము చేయలేము, ఇంకేదైనా సులభమైన ఉపాయం ఉంటే చెప్పండి అంటే అంటాడు, ఏదైనా ఒక మూర్తి ఏదైనా ఒక ఫోటో ఎదురుగా పెట్టుకొని ఆ మూర్తి ధ్యానం చేస్తూ ఉండు. ఆ మూర్తి ధ్యానం అది బాహ్య విషయమే అయినప్పటికీ కూడా బుద్ధి మాత్రం తదాకారమే ఉండాలి, అన్యాకారం కావద్దు, వేరే చింతన రావద్దు. ఆ మూర్తి యొక్క ధ్యానం చేస్తూ ఉండు. లేదా ఫోటో పెట్టుకొని ఆ భగవంతుని రూపాన్ని చూస్తూ ధ్యానం చేస్తూ ఉండు. ఇది ఒక సాధన. ఆ నిర్గుణ బ్రహ్మను మనసులో చింతన చేయలేకపోతే సగుణ బ్రహ్మ ధ్యానం చేయమన్నాడు. అది కూడా వీలు కాకపోతే నువ్వు ఎదురుగా ఒక మూర్తిని పెట్టుకొని చింతన చేస్తూ ఉండు కదా. పాండురంగ భక్తుల లోపల చాలామంది మూర్తి పూజలోనే ఎక్కువగా మనసును లగ్నం. మరి మీరాబాయి కూడా ఏం చేసింది? మూర్తిని ఎప్పుడు కూడా తన సంకన పెట్టుకొని ఎల్లప్పుడూ అతని యొక్క భజన పాడుకుంటూ ఉండేదన్నమాట. అట్లా మూర్తి ధ్యానం చెయ్యి అన్నాడు, ప్రతిమాలను పెట్టుకో అన్నాడు. అది కూడా చేత కాదు అని అంటే భాగవత ధర్మానుష్ఠానం చెయ్యి అంటే ధర్మం చెయ్యి, పుణ్యం చెయ్యి, సత్కార్యాలు చెయ్యి అన్నాడు. అది కూడా నాతోని కాదు అని అంటే నువ్వు ఏ కర్మ చేసినా కానీ నాకు సమర్పణం చేసి చెయ్యి. ఇదన్నా నీకు సాధ్యమవుతుందా లేదా? నువ్వు ఏ పనైనా చెయ్యి, వ్యావహారిక పనులన్నా చెయ్యి, శాస్త్రీయ పనులన్నా చెయ్యి, ఏ పని చేసినా కానీ నాకు సమర్పణ చేసి కృష్ణార్పణమస్తు ఇంతే అనుకంతే. పని చేసుకొని కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు, శివార్పణమస్తు అని ఈ విధంగా నాకే సమర్పణ చేస్తూ నువ్వు పో. క్రమేణా నువ్వు ఉత్తరోత్తర సాధనాలు అవలంబించి మోక్షానికి చేరుకోగలుగుతావు అని ఈ 3 విధాల ఉపాయాలు 3 శ్లోకాల్లో చెప్తాడు ఇప్పుడు మనకు భగవంతుడు. ఆ 3 శ్లోకాలు చదవండి. అథ చిత్తం సమాధాతుం న శక్నోసి మయి స్థిరం అభ్యాసయోగేన తతో మామిచ్ఛాప్తుం ధనంజయ అభ్యాసేప్యసమర్థోసి
మత్కర్మ పరమో భవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యసి అథైతదప్యశక్తోసి కర్తుం మద్యోగమాశ్రితః సర్వకర్మఫలత్యాగం తతః కుర్యతాత్మవాన్. హే ధనంజయ, హే అర్జున, అథ పిమ్మట అంటే ఒకవేళ, మయి అంటే నాయందు, చిత్తం నీ యొక్క మనసును, స్థిరం సమాధాతుం నా శక్నోసి నీ మనసును నాయందు స్థిరంగా నిలుపుటకు అశక్తుడవైతే నువ్వేం చెయ్యి, తతః అటు పిమ్మట, అభ్యాసయోగేన అంటే అభ్యాసయోగం చేత, మాం ఆప్తం నన్ను పొందుటకు ఇచ్చ అంటే ఇచ్చగించుము అంటాడు. అభ్యాస యోగాన్ని అవలంబించి నన్ను పొందవచ్చు అంటాడు. పై శ్లోకంలో చెప్పిన ప్రకారంగా మనోబుద్ధి ఇంద్రియాలను ఆత్మలో లయపరచుటకు శక్తి లేనిచో, 6వ అధ్యాయంలో 35వ శ్లోకంలో చెప్పిన ప్రకారంగా అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ అని యోగ సూత్రకారులు చెప్పిన ప్రకారంగా అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే అని 6వ అధ్యాయం చెప్పిన ప్రకారంగా అభ్యాస వైరాగ్యముల చేత మనస్సు ఆత్మయందు లయపరుచులాగున ప్రయత్నము చేయవలెను అంటాడు. నాయందు నీ మనస్సును నిలుపుటకు సాధ్యం కాకపోతే అభ్యాస వైరాగ్యాల చేత మనస్సును నిలపవచ్చు అన్నాడు. అభ్యాసం అంటే తత్ర స్థితో యత్నో అభ్యాస అంటే ఆ పరమాత్మను చింతన చేసుకుంటూ మనసును అతని దగ్గర నిలుపుటకు ప్రయత్నం చేయుట, ఇది అభ్యాసం అంటారు. మరియు దానితో పాటు ప్రాపంచికమైనటువంటి విషయాల పట్ల వైరాగ్యం ఉండాలి. వైరాగ్యం లేకుండా మనసు ప్రపంచం నుంచి వెనక్కి రాదు. ఇంకా ప్రపంచం నందే ప్రియబుద్ధి కనుక ఉన్నదనుకో, విషయాల యందే ఆసక్తి ఉందనుకో, అప్పుడు మనస్సు వెనక్కి రాదు. ఆ విషయాలందే పరుగులు తీస్తూ ఉంటుంది, ఆ విషయ చింతననే చేస్తూ ఉంటుంది, ఆ విషయాలను అనుభవించాలనేటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందుకని విషయాల పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి. ఆ విషయాల నుంచి వైరాగ్యం కలిగి మనసును వెనక్కి తీసుకురావాలంటే విషయాల పట్ల ఉన్నటువంటి దోషాన్ని చూడాలి, ప్రతి విషయాన్ని చింతన చేయాలి. మీ మనసు అత్యధికంగా ఏ విషయాన్ని కోరుతుంది మొదలు సెలెక్ట్ చేసుకోండి. ఏ విషయం అంటే నీ మనసుకు అత్యంత ప్రీతికరము, దాన్ని మరి ఎన్నుకొని ఆ విషయంలో ఉన్నటువంటి దోషాన్ని ఆ మనసుకు చూపెట్టండి. ఈ విషయంలో ఈ విధమైన దోషం ఉంది, శరీరం పట్ల, మనసు పట్ల, బుద్ధి పట్ల, మరి బాహ్యమైనటువంటి ధనం పట్ల, మరి పుత్రమిత్ర కలత్రాదుల పట్ల నువ్వు విచారం చేసుకో. వాళ్ళు నీకు పనికి వచ్చేవారా కాదా చూడు, నీకు మోక్షానికి సాధకులా కాదా చూడు, విచారం చెయ్యి. ఉన్నారా అట్లా ఎవరన్నా ప్రపంచంలో మనకు మోక్షం ఇచ్చేవాళ్ళు? కొడుకులు, బిడ్డలు, ధనము, భూమి, పుట్ర, బంధువులు, బలగము, మిత్రులు ఎవరైనా మోక్షాన్ని మనకి ఇస్తారా? ఎవరు కూడా ఇవ్వజాలరు. ఉల్టా మనకు ప్రపంచంలోకే లాగుతారన్నమాట. మోక్షానికి సాధనమైన వాళ్ళు ఎవరూ లేరు కూడా. మరి అటువంటి వాళ్ళ గురించి మనము ఎందుకు అంతగా మనం ఆసక్తిని చూపాలి? వాళ్ళైనా కానీ నిన్ను ప్రేమిస్తున్నారంటే నీ కోసం ప్రేమిస్తున్నారా, వాళ్ళ కోసం ప్రేమిస్తున్నారా? నీ కోసమా? నువ్వు ఒకవేళ ప్రతికూలమైతే ఎక్కడో అక్కడ జారుకుంటారు, అంతే కదా. వాళ్ళు నిజంగా ప్రేమిస్తున్నారా? వాళ్ళకి అనుకూలం ఉన్నంత వరకే నిన్ను ప్రేమిస్తారు. ఒకవేళ నువ్వు ప్రతికూలమైన అనుకో, నేను వదిలేస్తారు, అంతే. నీ ద్వారా వాళ్ళకి ఏదైనా ప్రయోజనం సిద్ధించేది ఉంటే నిన్ను ప్రేమిస్తారు. ఏ ప్రయోజనం కలిగేది లేదనుకో, ఏం లాభం లేదు వాళ్ళ దగ్గర, ఎందుకు వదిలేస్తారు ఇట్లా. అందువల్ల అంత మతలబుకా ప్యార్, స్వార్థం కోసమే ప్రేమిస్తారు కానీ మన కోసం ఎవరు ప్రేమించేవాళ్ళు లేరు. ఇట్లా ఇంట్లో ఎవడైనా చచ్చినప్పుడు ఆ చచ్చినోడిని ముంగట పెట్టుకొని వాని కోసం పెడతారా, వీళ్ళ కోసం పెడతారా? ముంగట పెట్టుకొని ఏడుస్తారు, అందరూ ఏడుస్తారు కదా. నువ్వు ఉన్నప్పుడు మేము మంచిగా సుఖంగా ఉండిరో అయ్యా, నువ్వు పోయినాక మేము ఎట్లా బతకాలరో అయ్యా, వాని కోసం పెడతానరా, వీళ్ళ కోసం? చచ్చులని కోసం పెడతలేరు. నువ్వు పోతివి కదా, మాకు మంచిగా తెచ్చిపెట్టితే మంచిగా తింటుంటాం కదా, ఇప్పుడు మేము ఎట్లా బతకాలని వీళ్ళ కోసం పెడతాను, వాని కోసం పెడతలేరు. అంతా గట్లే ఉన్నారు లోకమంతా. కాబట్టి దోషాన్ని చూడాలి. ఇదే దోషం అంటే వాళ్ళ కోసమే ప్రేమిస్తున్నారు, నీ కోసం ప్రేమిస్తారా అంటే ఇప్పుడు దోషం ఉన్నదా లేదా వాళ్ళ లోపల? అదే దోషం. ఆ దోషాన్ని చూడాలి మనం.
అట్లే శరీరంలో ఉన్నటువంటి దోషాన్ని చూడాలి. ఈ శరీరం అంతా ఎటువంటిది? అమేధ్య పూర్ణం, క్రిమిజాల సంకులం, స్వభావ దుర్గంధం, అశౌచమర్ధ్వం, కలేవరం మూత్ర పురీష భాజనం, రమంతి మూఢాహ న రమంతి పండితాహ. ఇదంతా పురుగుల తిట్టే ఉన్నది, మలిన కొంప ఉన్నది కదా, అశుచి అయినటువంటిది ఉన్నది అని ఈ శరీరం గురించి విచారం చేయాలి. ధనం గురించి విచారం చేయాలి. ధనంలో ఉన్నటువంటి దోషాన్ని కూడా చూడాలి. అర్థాన మార్జనే దుఃఖం అర్జితానంత రక్షణే, అర్జే దుఃఖం వ్యయే దుఃఖం కిమర్థం దుఃఖ భాజనం అని చెప్పిన ప్రకారంగా సంపాదించడంలో దుఃఖమే, రక్షించడంలో దుఃఖమే, ఖర్చు పెట్టడంలో దుఃఖమే. ఎప్పుడు సుఖం ఇచ్చింది నీకు ధనం చెప్పు? వీడికి భ్రాంతి అవుతుంది, ధనం వల్ల నాకు సుఖం కలుగుతుంది అని. ఈ విధంగా దోష దర్శనం చేయాలి. ఒకవేళ ఆ ధనాన్ని నువ్వు కొడుకులకు బిడ్డలకు పంచి ఇవ్వకుండా నువ్వు తాళం చేయి దగ్గర పెట్టుకున్నావు అనుకో, అదే నీ ప్రాణానికి ముప్పు అవుతుంది. ఆ ధనమే నువ్వు పన్న చూస్తారు, మెత్త ముక్కు మీద వేస్తారు కదా. ఈ కొడుకో వైపు, ఆ కొడుకో వైపు, కోడలో వైపు, ఈ కోడలో వైపు, ఆ కోడలో వైపు ముక్కు ముత్తారు, పండ పెడతారు. అయ్యో పోయిండు అంటారు. అంతే, ఏమి లేదు కదా. ఎట్లా తెచ్చిండు అని ఎవడు అడుగుతాడు ఇంట్లో జరిగిన విషయానికి కదా. ఇంటి దొంగ పానగండం అన్నట్టు ఇంట్లో చంపిన తర్వాత ఇక ఎవడు దానికి దాతు ఫిర్యాదు ఎవడన్నా ఉన్నాడా? ఎవడు లేడు. అయ్యో సచ్చిండాట అనుకుంటారు అంతే. వాడు ఎట్లా చచ్చిండు ఎవడు అడుగుతాడు? అట్లా చూసిండ్రా, ధనం గంత పని చేస్తుంది. ధనంతో ఏం సుఖం ఉన్నది చెప్పు? ఈ విధంగా ధనం పట్ల దోషాన్ని చూడాలి. ప్రతి విషయంలో మన మనసు ఎక్కడ ఆసక్తమైంది బాగా గమనించాలి, శోధన చేసి ఆ విషయాన్ని ఉన్నటువంటి దోషాన్ని, ఆ విషయంలో ఉన్న దోషాన్ని చూడాలి. చూస్తే అప్పుడు కానీ వైరాగ్యం కలిగి వెనక్కి దొరుకుతుంది మనసు. అంతా లోకమంతా ఇది స్వార్థపూరితమైన లోకం ఉన్నది, దీంతో నేను ప్రయోజనం లేదు, నా కళ్యాణం కోసం నేను ప్రయత్నం చేయాలి, నా ముక్తి కోసం నేను ప్రయత్నం చేయాలి అని అప్పుడు మనం మనసు వెనక్కి తిరుగుతుంది. అందుకని అభ్యాసము, వైరాగ్యం ఈ రెండు ఉంటే మన మనసు కుదుట పడుతుంది. వైరాగ్యం అనగా దృశ్య విషయములచే కలిగేడు దోషములను గురించి బాగా యోచించుకొని వాటిని విడుచుట. చెప్పినాడు కదా ఇక్కడ మలయాళ స్వామి చెప్తూ ఉన్నాడు. వైరాగ్యం అంటే ఏంది అంటే దృశ్య విషయాలు ఏవైతే ఉన్నాయో, శబ్ద స్పర్శ రూపరసగంధాల విషయాలు, వాటిలో ఉన్నటువంటి దోషాన్ని బాగా చూసి మనస్సును మరల్చుట, ఇదే వైరాగ్యం. ఇట్లు చేసిన శుక్లపక్ష చంద్రుని వల్లే విజ్ఞానం అధికరించి అజ్ఞాన రూపం చీకటి నశించుచుండును. ఈ విధంగా మనం చేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుంది? ఏ విధంగా చంద్రుని కళలు అమావాస్య నుండి పౌర్ణమి నాటికి ఏ విధంగా క్రమక్రమంగా ఒక్కొక్క రోజుకు ఇంతింత కళలు పెరుగుతూ ఉంటాయి. అట్లా మనకు కూడా మనం ఈ అభ్యాస వైరాగ్యాల చేత మనస్సును వెనక్కి మలర్చి ఆత్మచింతన చేస్తూ ఉంటే క్రమక్రమంగా మనకు జ్ఞానం అధికంగా అవుతూ ఉంటుందన్నమాట. ఇట్లా జ్ఞానం అధికమై ఒకనాడు పూర్ణ చంద్రుని వలె అది వికసిస్తుంది, జ్ఞానం పరిపక్వతను పొందుతుంది. అదన్నమాట. అందుకని సాధకులు అనుకోవద్దు ఒకేసారి దీపం ముట్టియగానే వెంటనే చీకటి ఎంత పోయినట్టుగా నాకు జ్ఞానం కలుగుతుంది కావచ్చు, అట్లా జ్ఞానం కలిగా అంటే నాకు భగవత్ సాక్షాత్కారం అవుతుంది కావచ్చు అని ఇట్లా అనుకోవద్దు. అట్లా ఎప్పుడు కాదు. ఇప్పుడు చెప్పుకున్నాం కదా, చంద్రుని కళలు ఏ విధంగా క్రమేణా పెరుగుతూ ఉంటాయి. అట్లా మనం గురువును శాస్త్రాన్ని ఆశ్రయించి భగవత్ చింతన చేస్తుంటే మెల్లమెల్లగా జ్ఞానం కలుగుతూ ఉంటుందన్నమాట. అట్లా సాధన చేయగా ఒకనాడు ఆ జ్ఞానం పరిపక్వ స్థితికి వస్తే అది పూర్ణమ నాటి చంద్రుని వలె ప్రకాశిస్తుంది. అప్పుడు సాక్షాత్కారం అవుతుంది. అందుకని మనము ఎవరో నెత్తి మీద చేయి పెడితే నాకు సాక్షాత్కారం అవుతుంది, గురువు ఆశీర్వాదం ఇస్తే నాకు సాక్షాత్కారం అవుతుంది అని మోసంలో పడకండి. జ్ఞానము మన అంతఃకరణం నుండి రావాలి, బయట నుంచి వచ్చేది కాదు ఇది. ఎవరో నెత్తి మీద చేయి పెట్టగానే నాకు కళ్యాణం అయ్యిందని అనుకోవద్దు. ఏం చేయాలి? మన స్వప్రయత్నం ఉండాలి. మనం తింటేనే మన కడుపు నిండుతుందా? వేరే వాడు తింటే మన కడుపు నిండుతుందా? అంతే కదా. తృప్తి ఎప్పుడు కలుగుతుంది? మనం స్వయంగా తినాలి. తింటే మనకు తృప్తి, ఎవరో తింటే మనకు తృప్తి కలగదు కదా. అట్లా మనం స్వయంగా ప్రయత్నం చేయాలి, స్వయంగా కృషి చేయాలి, జ్ఞానాన్ని పొందాలి. భగవంతుడు చెప్పిన సాధనాలను అవలంబించి జ్ఞానాన్ని పొందినట్లయితే అప్పుడు అది మనకు జ్ఞానం పరిపక్వమై అజ్ఞానం నష్టమవుతుంది. ఆ అజ్ఞానమే మనకు స్వరూప సాక్షాత్కారానికి ఇంత దగ్గర అడ్డుగోడగా ప్రతిబంధకంగా ఉండే. జ్ఞానం కలిగిందంటే అజ్ఞానం నష్టమైపోతే ఇక మన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది.
పై శ్లోకంలో మనసు శుద్ధమైన వారిని గురించి చెప్పబడినది. ఇంతకుముందుకు పైన చెప్పినటువంటిది ఆ శ్లోకం ఏం చెప్పినా, మనసు ఎవరికైతే శుద్ధంగా ఉన్నదో వాడు నా యందు మనసు నేర్పినట్లయితే వానికి అంత్యంలో మోక్షం ప్రాప్తమైతే అని చెప్పినాడు. కానీ ఇక్కడ శుద్ధం చేసుకొనుటకు సాధన చెప్పినాడు. శుద్ధమైన వాని గురించి చెప్పలేదు, శుద్ధం చేసుకోవడానికి సాధన చెప్పినాడు. ఇది తర్వాత అభ్యాసేపి అసమర్థ అసి. ఒకవేళ ఈ అభ్యాస వైరాగ్యాన్ని సాధన చేయడానికి కూడా, అభ్యాస వైరాగ్యాన్ని పొందడానికి కూడా మాకు సామర్థ్యం లేదు అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఇంకా కిందికి వచ్చి దిగొచ్చి చెప్తున్నాడు భగవంతుడు. చూడు, ఎటువంటి వానికి అటువంటి సాధన చెప్తూ ఉన్నాడు భగవంతుడు. ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు చూడండి. ఉత్తమోత్తమ అధికారికి అయితే శ్రవణం మననం నిధిధ్యాసనంతోనే జ్ఞానం కలుగుతుంది, ముక్తుడైపోతాడని చెప్పి. అది సాధ్యం కాకపోతే సగుణ ఉపాసన చేయమన్నాడు. అది సాధ్యం కాకపోతే ప్రతీకోపాసన చేయమన్నాడు. ఒక మూర్తి ఎందుగా ఎదురుగా పెట్టుకొని చేయమన్నాడు. ఇట్లా ఒక్కొక్క సాధన కిందికి దిగొచ్చి మరీ ఇంకా మంద ప్రజ్ఞులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా సాధన చెప్తూ వస్తున్నాడు. ఈ అభ్యాసం కూడా చేసేటువంటి సామర్థ్యం లేదనంటే మత్కర్మ పరమో భవ అన్నాడు. నువ్వు చేసే ప్రతి పనిని కూడా నాకు సమర్పించి చెయ్యి. కృష్ణార్పణమస్తు, రామార్పణమస్తు అని అంటూ నాకు ప్రీతికరములైనటువంటి కర్మలు చెయ్యి. కర్మలు చేయుటయందే నీకు ఆసక్తి ఉండాలి, కానీ ఫలం నందు ఆసక్తి ఉండొద్దు. నాకు సమర్పించి చెయ్యి. మదర్థం కర్మాణి అపి కుర్వన్. నా కోసం కర్మలు చేస్తూ కూడా సిద్ధిం అవాక్షసి, నువ్వు జ్ఞాన సిద్ధిని పొందగలుగుతావు అని చెప్పినాడు భగవాన్. కేవలం ఏమీ లేదు, నువ్వు పూజ పునస్కారం ఏమీ చేయకు. నువ్వు ఏ పని చేస్తే అది, నువ్వు వ్యావహారిక కర్మనే చెయ్యి లేదా శాస్త్రీయమైన కర్మనే చెయ్యి. ఏది చేసినా కానీ కృష్ణార్పణం వస్తు అని చెయ్యి. దాంతో కూడా నీకు జ్ఞానం కలుగుతుంది అని చెప్పినాడు. అంటే ఇక్కడ మనకు భ్రమ కలగకూడదు. ఏ పని చేసినా కృష్ణార్పణం వస్తా అంటే అయిపోయి నాకు మోక్షం కలుగుతుంది అని భ్రమలో పడొద్దు. దాని చేత ఏమవుతుందంటే అంతఃకరణ శుద్ధి ద్వారా మెల్లమెల్లగా నీకు వివేకాది సాధనలు పట్టుబడిన తర్వాత మళ్ళీ గురు శాస్త్రాలను ఆశ్రయించితేనే జ్ఞానం కలిగితేనే ముక్తుడవుతావు. అయితే ఆ జ్ఞానానికి ఇది దూరం సాధన, ఇది చేసుకుంటూ పో అంటాడు. నీకు ఉత్తర సాధనాల లోపల శక్తి లేదన్నావు కదా, ఇట్లా చేసుకుంటూ పో. చేయగా నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ నువ్వు ముందుకు పోగలుగుతావు అని చెప్పే తాత్పర్యం ఉంది ఇక్కడ. అథ ఒకవేళ ఏతదపి కర్తుం అశక్త, ఆ నిష్కామ కర్మానుష్ఠానం చేసేది కూడా అంటే నా యందు సమర్పించి కర్మలను చేసేటువంటిది కూడా నీకు చేత కాకపోతే, అది కూడా నాకు సాధ్యం కాదని అంటావా? అప్పుడు కూడా తతః మద్యోగం ఆశ్రిత, అంటే నన్ను గూర్చిన యోగమును అవలంబించిన వాడవై యథాత్మవాన్, అంటే నియత మనస్కుడవై సర్వకర్మ ఫలత్యాగం, సకల కర్మల యొక్క ఫలమును త్యాగం చేసి నువ్వు కర్మలు చేస్తూ ఉండు. పైన చెప్పిన ప్రకారంగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయుటకు శక్తి లేనిచో, పైన చెప్పిన ప్రకారంగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేసేటువంటి సామర్థ్యం లేదు, అంటే సమర్పణం చేసేటువంటి ఓపిక కూడా నీకు లేదు, అటువంటి బుద్ధి కూడా లేదు. అప్పుడు మనోనియమం కలవాడవై సర్వకర్మల ఫలమును విడిచిపెట్టము. సర్వకర్మ ఫలత్యాగి అయిన వీడు 4వ తరగతి చెందినవాడు కదా, ఒక్కొక్క తరగతి వస్తున్నాడు. వీడు 4వ తరగతి చెందినవాడు అంటాడు. సర్వకర్మ ఫలత్యాగం చేయుటకు ఎట్లు సాధ్యపడును అని సందేహం కలగవచ్చు. మరి కర్మ ఫలాలను త్యాగం చేయమంటావు, ఎట్లా సాధ్యమవుతుంది? ఎవడే కర్మ చేసినా కానీ ఫలాన్ని అపేక్షించే చేస్తాడు కదా. ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తతే, ప్రయోజనాన్ని అపేక్షించకుండా ఎంత మంద ప్రజ్ఞుడు కూడా కర్మ చేయుట ఎందు ప్రవృత్తుడు కాడు. ఏదో ఒక ఫలం వస్తుంది, అది నాకు ఇష్టమైనటువంటి ఫలము, అది నాకు కావాలి అనేటువంటి బుద్ధితోనే ఏ కర్మనందైనా కానీ ఎవడైనా కానీ ప్రవృత్తుడవుతాడే కానీ కర్మఫలాన్ని వదిలిపెట్టి కర్మ చేయమంటే ఎట్లా సాధ్యమవుతుంది అని ఈ విధంగా అంటారు. యథాత్మవాన్ అని చెప్పుటచే మంచి మనోనియమం కలిగి ఉన్నచో అది సుసాధ్యమగునని తెలియవలేను. అయితే మంచి మనసు కనుక ఉన్నట్లయితే అది సాధ్యమే అవుతుంది, ఫలాలను వదిలేది సాధ్యమే అవుతుంది. కానీ మంచి మనసు కావాలి, శుద్ధ మనసు కావాలి. కాన ఏ కర్మల ఫలమందును ఆసక్తిని ఉంచరాదు. అయితే అసత్కర్మను పవిత్రాత్ములు చేయరు కదా, వారు విద్యుక్త సత్కర్మలను చేయుదురు కదా. ఎప్పుడు సత్కర్మలు చేయుట ఎందే అధికారం కలదు కానీ ఫలమందు అపేక్ష కూడదని శ్రీకృష్ణ భగవానుడు
శాస్త్రమును చెప్పిన వాక్యములలో నమ్మకము కలిగి ఉన్నచో అట్టి సత్కర్మాచరణమును భగవదాజ్ఞాపాలనమే అగును. అయితే ఈ కర్మలు ఏవైతే ఉన్నాయో, ఎవడైతే మంచి బుద్ధి కలిగిన వాడు ఉంటాడో వాడు చెడ్డ కర్మలైతే చేయడు, మంచి కర్మలే చేస్తాడు. మరి ఆ మంచి కర్మలను చేస్తూ చేస్తూ ఫలాన్ని ఈశ్వరార్పణ బుద్ధి చేత ఫలాన్ని అపేక్షించకుండా ఎలా చేయవచ్చు అని అంటే భగవంతుడు దానికి సమాధానం చెప్పినాడు. మనము నిష్కామంగా ఈశ్వరార్పణ బుద్ధితో ఫలాసక్తి లేకుండా చేసినట్లయితే ఆ చేసిన కర్మకు ఫలం ఎక్కడా పోదు కదా. ఒక యజమాని దగ్గర ఒక ఆయన సేవ చేస్తూ ఉన్నాడు అనుకో, పని చేస్తూ ఉన్నాడు. ఆ పని చేసేవాడు నెల రోజులు కాగానే ఆ యజమాని డబ్బులు ఇవ్వడానికి వచ్చాడు. అయ్యా, నువ్వు నెల రోజులు నా దగ్గర పని చేసావు, ఈ నెల రోజుల వేతనం తీసుకో అన్నాడు అనుకో. అప్పుడు నాకు వద్దండి, నేను పని చేస్తా అంతే అని అన్నాడు అనుకోండి. అప్పుడు అతని మీద ఆ యజమానికి కొంచెం ఇంప్రెషన్ పడుతుంది కదా, ఇదేమి ఇతడు డబ్బులు తీసుకోకుండా పని చేస్తున్నాడే, ఇంత నిష్కామమా అని ఈ విధంగా ఒక రకంగా అతని మీద ఒక మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ విధంగా కొన్ని రోజులు ఆ వేతనం తీసుకోకుండా పని చేశాడనుకో, అప్పుడు యజమానికే చింత కలుగుతుంది. అరే, వీనికి కూడా కుటుంబం ఉంటుంది, భార్య బిడ్డలు పిల్లలు ఉంటారు, ఇప్పుడు డబ్బులు తీసుకోకుండా పని చేస్తున్నాడే, మరి వీని కుటుంబం ఎలా గడుస్తుంది అని స్వయంగా యజమాని విచారిస్తాడు. విచారించి, అయ్యా నువ్వు డబ్బులు ఏం తీసుకుంటావు, నీకు భార్య పిల్లలు ఉన్నారా లేదా? ఉన్నారయ్యా. మరి ఈ ఇల్లు ఎట్లా గడుస్తుంది నీకు? చెప్పు, నీకు ఏమైనా అప్పులు ఉన్నాయా చెప్పు, అప్పులుంటే చెప్పు అంటే ఉన్నాయండి, ఫలానా చోట ఎన్ని వేలు ఉన్నాయి, ఎన్ని లక్షలు ఉన్నాయి అన్నాడు అనుకోండి. అప్పుడు ఆ అప్పు పత్రాలన్నీ తీసుకురా, అప్పులు ఇచ్చిన వాళ్ళని తీసుకురా అంటాడు. అప్పుడు అప్పుల వాళ్ళని అందరినీ తీసుకొస్తాడు, అప్పు పత్రాలు తీసుకొస్తాడు. వీళ్ళకి ఇంత ఇవ్వాలి, వీళ్ళకి ఇంత ఇవ్వాలి. అప్పుడు యజమాని ఏం చేస్తాడు, అందరికీ అప్పు చెల్లించి ఆయన కుటుంబానికి సరిపడేంత డబ్బు ఇచ్చి ధాన్యము వగైరా అంతా సప్లై చేసి అతన్ని తన యొక్క మేనేజర్గా పెట్టుకుంటాడు. చూసారా? మరి ఇప్పుడు ఫలాన్ని వదిలితే ఫలం పోయినట్ట వచ్చినట్ట? వేతనం వదిలేసాడు, తీసుకోలేదు, మరి ఇప్పుడు వచ్చినట్ట పోయినట్ట? వాడు కొన్ని సంవత్సరాలు చేసినా అప్పు తీరది, అటువంటి అప్పు తీరిపోయింది. ఇప్పుడు నిష్కామంగా చేస్తే గట్లా ఉంటుంది ఫలం. మన ఫలం మనకు ఉంటుంది. భగవంతుడు ఏం మన ఫలాన్ని దగ్గర పెట్టుకోడు, మన ఫలాన్ని మనకి ఇస్తాడు. పైగా అంతకన్నా శుద్ధి అనేది కలుగుతుంది. ఇది రెండవ ఫలం. అందుకని ఫలాన్ని ఇడిచిపెడితే 2 ఫలాలు, వచ్చే ఫలం అయితే వస్తుంది, మరి అంతకన్నా శుద్ధి కలుగుతుంది. 2 ఫలాలు ఉన్నాయి. కాబట్టి ఫలాపేక్ష లేకుండా కర్మ చేయాలి అని భగవంతుడు చెప్తూ ఉన్నాడు. దాని చేత ఏమవుతుంది, ఆత్మజ్ఞానం కలిగి ముక్తులమయ్యేందుకు అవకాశం ఉంది. ఆ తర్వాత 12వ శ్లోకం చదవండి, రేపు తెలుసు. ఇంత దగ్గర 11 శ్లోకాల పర్యంతం తెలుసుకున్నాము. 12 నుంచి రేపు అనుకుందాం. అర్చత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై.